ప్రేమ కథల సినిమాలన్నీ పెళ్ళవగానే ముగించేస్తారు. పెళ్ళైన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, వచ్చిన కష్టాలని ఎలా అధిగమించాలి అనేది చూపిస్తే కదా పెళ్ళైన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలిసేది. ఈ రెండు తరాల యువతుల్ని పాడు చేసింది సినిమాలే. సినిమా వల్ల ప్రేమకు ఆకర్షితులయ్యి ప్రేమలో పడేవాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ ప్రేమ తర్వాత పెళ్ళి ఉంటుంది, అది చాలా బాధ్యతాయుతంగా ఉంటుంది అని చాలా తక్కువ సినిమాల్లోనే చూపిస్తున్నారు. ఇలాంటి విషయాలు కూడా సినిమాల్లో చూపిస్తే వ్యక్తిత్వ వికాసం గురించి, జీవితంలో పైకి ఎలా రావాలి, భార్యతో ఎలా ఉండాలి, అత్తామామలతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులని వృద్ధాప్యంలో ఎలా చూసుకోవాలి అనే సినిమాలు ముందు ముందు చాలా వస్తే యువత వాటిని గమనించి కనీసం ఒక 10% యువతైనా మారటానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని ఎప్పుడూ ప్రేమ, పెళ్ళి, పెటాకులు ఇవి మాత్రమే చూపిస్తారు తప్ప జీవితం గురించి ఎవరూ చూపించట్లేదు. అందం ఎంతున్నా పాతికేళ్ల వరకే, అహం పంతం ఎంతున్నా వజ్రోత్సవం పూర్తయ్యేంతవరకే. తర్వాత కన్నవాళ్ళు బొచ్చులో వేసే కూడికి, వచ్చిపోయే వాళ్ళకి ఏడుస్తూ చెప్పుకునే రోజులు వస్తూనే ఉంటాయి. అంత మాత్రం దానికి ఈ పంతం, ఈ కోపాలు అవసరం అంటావా? వయసు ఉన్నప్పుడే, నీ దగ్గర ఒంట్లో శక్తి ఉన్నప్పుడే నువ్వేంటో, నీ ప్రవర్తన ఏంటో అన్నీ తెలిసి అందరితో మంచిగా ఉండు. అంతేగాని ఈరోజు నీకేదో బలం ఉందనో, బలగం ఉందనో ప్రతి ఒక్కరితో మితిమీరిన మాటలు మాట్లాడితే చివరికి నువ్వు మంచాన పడ్డప్పుడు నిన్ను నా అనేవాళ్ళు కూడా ఉండరు. అది గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే నీకు, నీ ఆరోగ్యానికి, నీ గౌరవానికి ఏ డోకా ఉండదు. అంతేగాని నాకు ఇప్పుడు వయసు ఉంది, నేను ఎవరిని లెక్క చేయలేదు అనుకుంటే అది నీకే ప్రాబ్లం. తోడంటే ఎలా ఉండాలి అంటే పాలని పెరుగులా మార్చే తోడులా ఉండాలి, అంతేగాని పాడు చేసే తోడులా ఉండకూడదు. ఈ రోజుల్లో చాలామంది ఈ ప్రేమ పేరుతో, బంధం పేరుతో వాళ్ళ స్వార్థాలకి వాళ్ళు వాడుకుంటున్నారే తప్ప నిజంగా కడవరకు తోడుంటాను అని నమ్మకాన్ని ఇవ్వలేకపోతున్నారు. చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ స్వార్థం కోసం కొన్నాళ్ళు కలిసి ఉండడం, తర్వాత బోరు కొట్టినప్పుడు వదిలేయటం. ఇది కాదు నిజమైన తోడంటే. నిజమైన తోడంటే సచ్చే అంతవరకు నేను నీకున్నాను అని ధైర్యం ఇవ్వగలగాలి. వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, కాసింత మనశ్శాంతినివ్వాలి. వాళ్ళు పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వాల్సిన పని లేదు. కొంతసేపు నీతో కూర్చొని నీ బాధల్ని, వాళ్ళ బాధల్ని పంచుకునే సమయాన్ని నీతో గడిపితే చాలు. అదే నిజమైన తోడు. మాటలతో చల్లగా ఉండమ్మా అని చెప్పి కళ్ళతో కాలిపో అని శపించే మనుషులకి చాలా దూరంగా ఉండండి. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడేదో మిమ్మల్ని పొగుడుతున్నారనో, మీతో మంచిగా మాట్లాడుతున్నారనో వాళ్ళకి దగ్గరయ్యి మీ రహస్యాలని, మీ ఇష్టాలని వాళ్ళతో పంచుకున్నారు అంటే రేపటి రోజు వాళ్ళు మీతో కన్నీరు పెట్టించే స్థితి తప్పకుండా వస్తుంది. అందుకే దానిని గమనించి అలాంటి వాళ్ళని దూరం పెట్టండి. వాళ్ళు మిమ్మల్ని పొగిడినంత మాత్రాన మీకు ఒరిగింది ఏమీ లేదు. మనిషిని మొహమాటాలు ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అవి ఇంకా ఎక్కువైతే నిన్ను ముంచేస్తాయి. నీ దగ్గర మొహమాటాలు ఉంది అంటే అది ఎప్పుడూ నీకు ఇబ్బందికరంగానే ఉంటుంది తప్ప అవి నిన్ను సంతోషపెట్టవు. ఇకనైనా ఇప్పటి నుండైనా మొహమాటం మానేసి నువ్వేం చెప్పదలుచుకున్నావు, నువ్వేం కోరుకుంటున్నావు స్వతంత్రంగా, ధైర్యంగా ఎదుటి వాళ్ళకి చెప్పు. అంతేగాని వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారో అని నువ్వు భయపడి మొహమాటానికి పోతే ఇబ్బంది పడేది నువ్వు మాత్రమే కాదు, నీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారు. దయచేసి ఈరోజే మొహమాటాన్ని వదిలేయి నువ్వు ఏమనుకుంటున్నావో, ఏం కోరుకుంటున్నావో ధైర్యంగా ఉన్నదున్నట్టు చెప్పగలిగే తత్వాన్ని అలవర్చుకో.